నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషన్ వేయబోతున్నారా? చూడబోతే అటువైపే దారి తీస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన నివాసం మీద దాడి చేసిన ఓయూ జేఏసీ పేరుతో దాడి చేసిన వారిలో 6 నిందితులకి ఈరోజు బెయిల్ వచ్చింది. వాస్తవంగా పోలీసులు వారి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టారు. అయినా కూడా వనస్థలీపురంలో ఉన్న జడ్జి గారి నివాసంలో వారిని హాజరుపరిచినప్పుడు 10,000 రూపాయల పెనాల్టీతో పాటు 2 ష్యూరిటీలతోటి ఒక్కొక్కరు చొప్పున మొత్తానికి వాళ్ళకైతే బెయిల్ మంజూరు చేశారు. అయితే దాంతోపాటు ఇమ్మీడియట్గా పోలీస్ యాక్షన్ కూడా మొదలైంది. వాళ్ళ మీద, వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అలా వదిలేస్తే రేపు పొద్దున ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుందో చెప్పలేమని భావిస్తున్న పోలీసులు వాళ్ళ కదలికల మీద కూడా నిఘా పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఒకవైపు ఆయన బెయిల్ మీద ఉన్నప్పటికీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే వారి తండ్రి గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే బెయిల్ మీద ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అనేది బెయిల్ కండిషన్లో భాగంగా లేదు కాబట్టి వారి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టుకి మూవ్ చేద్దామనే ఒక ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇదేదో ప్రభుత్వానికి టాలీవుడ్కి మధ్య గొడవలాగా చినికి గాలివానగా మారిపోతుందేమో అని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణాలు విశ్లేషిద్దాం ఒకసారి. ఏసీపీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వేమన్నా తీస్మార్ ఖాన్వా, నువ్వేమన్నా తురుము ఖాన్వా, నువ్వేమంత పోటుగాడువా అన్నట్టు అల్లు అర్జున్ మీద వ్యక్తిగత స్థాయిలో దాడికి దిగటం, నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, అందులో నీ చిరునామా ఎక్కడ ఉండాల్సిన నువ్వు ఎందుకు ఎక్కడున్నావు అదే తరహాలో మాట్లాడటం, ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ రైజ్ చేయటం, ఇవన్నీ ఏంటంటే కొంత కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఏసీపీ స్థాయి అధికారి అంత బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన యూనిఫామ్ ఆఫీసరు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా ఆయన స్క్రిప్ట్ కాదు, ఆయన వెనకాల ఎవరున్నారు. ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. ఆయనంతటా ఆయనగా ఏమన్నా ఈ అనంతపురంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తర్వాత ఎంపీ అయ్యారు గోరంట్ల మాధవ్, ఆయనలాగా ఏమన్నా తనని తాను కనపడిన ఆ 4వ సింహం అని చెప్పుకోవడానికి వీలుగా అలా ఏమన్నా ప్రవర్తించి మాట్లాడారా? ఆ రకంగా ఏమన్నా పొలిటికల్ మైలేజ్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక పొలిటికల్ పోస్టింగ్ తెచ్చుకోవాలి, వీలైతే ఎమ్మెల్సీ లేదా రాబోయే రోజుల్లో ఎంపీగా ట్రై చేసుకోవడానికి ఏమైనా ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నారా అనే సందేహాలు కూడా నెటిజన్స్ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సరే, ఆయన అంశం పక్కన పెడదాం కాసేపు. నిజంగా ఈ వివాదం ఇంతగా రాజుకున్న తర్వాత, అంటే పోలీసుల దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడనే విషయం స్పష్టమైన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా అని ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టులు పెడుతున్నారు. వాస్తవంగా పోలీసుల వెర్షన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు సినిమా చూస్తుండగా థియేటర్లో ఉండగానే ఆయనకు సమాచారం అందింది, రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మరణించిందని. అప్పటికి ఆమె పేరు తెలియకపోవచ్చు కానీ ఒక మహిళ తొక్కిసలాటలో మరణించింది. ఆ విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఆయన్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తే బౌన్సర్లు అడ్డుకోవటం, బౌన్సర్లదే పోలీసుల మీద పైచేయిగా ఉండటం, చివరికి అతి కష్టం మీద అక్కడికి మరి సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి బయటికి రమ్మని అడిగినా కూడా తాను రాను అంటాం, సినిమా అయిపోయిన తర్వాతే వస్తాను అంటాం. ఈ కాన్వర్జేషన్ అంతా జరిగినట్టు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా అబద్ధం అంటూ అల్లు అర్జున్ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెడితే సరే, గవర్నమెంట్ కూడా తన స్టాండ్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి కాబట్టి దాని తాలూకు వీడియోస్ అన్నీ రిలీజ్ చేసింది. ఇక బౌన్సర్ల విషయానికి వస్తే సిపి ఆనంద్ గారు అయితే చాలా తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. పోలీసులని నిరోధించడం, ఓవర్ యాక్షన్ చేయడం ఇక మీదట సహించేది లేదు, వాళ్ళకి ఇచ్చిన పరిమితులకు లోబడే వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది, వాళ్ళు ఉన్నది కేవలం వారిని ఎంగేజ్ చేసుకున్న ఆ సినిమా ఆర్టిస్టుల రక్షణ వరకే, అంతేగాని పోలీసుల మీద జులుం చేయటం, జనాల మీద ఎగబట్టడం ఇలాంటివి చేస్తే సహించేది లేదని చెప్పారు. మరోపక్క తెలంగాణ డీజీపీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రియల్ హీరోలు బాధ్యతతో ఉండాలని. ఎక్కడికక్కడంటే పోలీసులు విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్కే మాట్లాడారు, ఎక్సెప్ట్ దట్ ఏసీపీ. ఆయన కొంచెం తన వాచాలత్వం ప్రకటించుకున్నారు కానీ దాని మీద కూడా సీఎం ట్వీట్ చేశారు. ఆ సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధం లేని పోలీస్ సిబ్బంది అనవసరంగా మాట్లాడటాన్ని అడ్డుకోండి అని చెప్పి సిపికి డీజీపీకి డైరెక్షన్స్ ఇచ్చారు. సరే, ఇక ఈ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత అంటే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసిన 6 బెయిల్ మంజూరు చేసిన తర్వాత మరి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టింది పోలీస్ యంత్రాంగం. అలాగే
అల్లు అర్జున్ గారు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టింది. సో ఇవాళ రేపో దాని మీద తిరిగి హైకోర్టుకి పిటిషన్ పెట్టే అవకాశం ఉంది. ఆయన బెయిల్ రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. సో హైకోర్టు ఇంకా దాంట్లో ఉండే లీగల్ పాయింట్స్ని బేస్ చేసుకొని మెరిట్స్ని డీమెరిట్స్ని అన్నీ పూర్తిగా అడ్జుడికేట్ చేసిన తర్వాత ఒక నిర్ణయం వెలువరిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఎలాంటి సంకేతం పంపిస్తోంది అంటే, ఈ ఇంట్లో కనుక డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయితే తెలంగాణ ప్రభుత్వం చాలా టార్గెటెడ్గా అల్లు అర్జున్ అనే ఒక సినిమా ఆర్టిస్ట్ని, ఒక పాన్ ఇండియా స్టార్ని కనుక టార్గెట్ చేసిందనే భావన ఇండస్ట్రీలోకి చాలా బలంగా నాటుకుపోతే వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఇండస్ట్రీలో కూడా మల్లగుల్లాలు మొదలైనాయి. ఇవన్నీ పక్కన పెడదాం. తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆల్రెడీ బెనిఫిట్ షోలు రద్దు చేద్దాం, రోడ్ షోలు, ర్యాలీలు, అలాగే ఓపెన్ టాప్లో ఎక్కేసి చేతులు ఊపటాలు ఇలాంటివి ఇక మీదట అనువదించేది లేదు అని స్పష్టంగా అక్బరుద్దీన్ ఓవైసీ తనంతట తానుగా ఈ ప్రశ్న లేవనెత్తారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు తెలుగు సినిమాల గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. లేదా కాంగ్రెస్ నుంచి అందిన సూచనతోటి, ఇండికేషన్ తోటి ఈ రకంగా ఆయన మాట్లాడారా? ఆయన మాట్లాడిన తర్వాత సీఎం ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎలా రియాక్ట్ అయ్యారు? మాట్లాడుతూ సీఎం ఒకచోట ఒక మాట అన్నారు. దాని మీద సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమని? గేట్ల మీద అభిమానులు పోతుల్లా ఎగబడుతున్నారని. సో దీని మీద కూడా అభిమానుల నుంచి నాట్ ఓన్లీ అల్లు అర్జున్ అభిమానులని కాదు, సినిమా అభిమానులు అందరి దగ్గర నుంచి కూడా దీని మీద నిరసన వ్యక్తం అవుతుంది. భాష విషయంలో తొందరపడ్డారేమో సీఎం గారు అనే మాట. అదటు ఉంచితే ఇప్పుడు నెక్స్ట్ బెనిఫిట్ షోలు రద్దు చేద్దామని ప్రకటించడం ద్వారా కోమటిరెడ్డి గారు ప్రకటించారు, సీఎం దాన్ని ఎండాస్ చేశారు. ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చేశారా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది బెనిఫిట్ షోలు అనే మాట ఎత్తితే రేపు పొద్దున ఆంధ్రాలో కూడా చేయాలి. కానీ ఓ పైకి ఇండస్ట్రీ నుంచి ఒత్తిడి ఉంది ఆంధ్రాలో. ఎందుకంటే మనం ఒక విషయం గమనిస్తే రేపు సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా ఒకటి రిలీజ్కి ఉంది. అలాగే ఇంకా రామ్ చరణ్ మూవీ కూడా రిలీజ్కి ఉన్నాయి. గేమ్ చేంజర్ ఒకటి, ఇంకొకటి బాలయ్య బాబు గారి మూవీ. ఈ రెండు సినిమాల మీద బోల్డెన్ ఆశలు పెట్టుకున్నారు ప్రొడ్యూసర్స్, బెనిఫిట్ షోలు వేసుకుందామని. తెలంగాణలో ఇక ఎలాగూ జెండా ఎత్తేసినట్టే కాబట్టి ఆంధ్రలోనే అది చేసుకుందాం, అదేదో బెనిఫిట్ షోలకి సంబంధించి పర్మిషన్స్ తెచ్చుకుందాం, రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక ఈ విషయంలో సంక్రాంతి వేళ రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణదేమో డాకు మహారాజ్. ఈ రెండు సినిమాల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఒక ఆయనేమో సీఎం గారి బంధువు బాలకృష్ణ గారు, రామ్ చరణ్ ఏమో డిప్యూటీ సీఎం బంధువు. అంటే వీళ్ళిద్దరిని ఫిక్స్ చేసే గేమ్ చేంజర్ రోలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్లే చేయబోతున్నారా? ఇప్పుడు పొలిటికల్గా చూస్తే ఆ మాట బయటకు వస్తుంది. నిజంగా అలాగే ఫిక్స్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకి సామాన్యులకు ఉపయోగపడే విధంగా బెనిఫిట్ షోల విషయంలో తీసుకున్న నిర్ణయం మీద సామాన్య ప్రేక్షకులు, సగటు ప్రేక్షకుడు హర్షం వ్యక్తం చేస్తున్నతోటి ఆ నిర్ణయాన్ని విధిలేని పరిస్థితుల్లో స్వాగతించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడింది. అలాగని ఇండస్ట్రీ మాట కాదని బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఇండస్ట్రీ ఏమన్నా కోపం పెట్టుకుంటుందేమో. నిజంగా గడిచిన 10 ఏళ్లలో తెలుగు ఇండస్ట్రీ పడిన బాధలు అన్నీ ఇన్ని కావు. అల్లు అర్జున్ ఎపిసోడ్ కొత్తగా వచ్చింది, ఒక దుస్సంఘటన, అది చోటు చేసుకుంది. దాన్ని ఆలంబనగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. అంటే ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, ఒక నిర్ణయం వెలువడిన తర్వాత అది సామాన్య ప్రేక్షకుడికి ఉపయోగపడే విధంగా ఉన్న తర్వాత తెలంగాణ ప్రజానీకం స్వాగతించిన తర్వాత ఆంధ్రలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. 1000 రూపాయలు 1500 పెట్టి టికెట్ కొనుక్కునే పరిస్థితి ఆంధ్రలో వద్దనే డిమాండ్ ఆల్రెడీ వస్తుంది. మరి ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? స్వయానా డిప్యూటీ సీఎం, ఆయన పవర్ స్టార్, సరే ఆయన బంధువుతే సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్. మరోపక్క సీఎం గారి బావమరిది బాలకృష్ణ గారిది డాకు మహారాజ్. మరి ఈ రెండు సినిమాలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోతే రేపొద్దున ఇండస్ట్రీ నుంచి అప్రూవల్ వస్తుందా? ఇటు తెలంగాణ వద్దనుకొని అటు ఆంధ్ర రమ్మని పిలిచే పరిస్థితి లేకపోతే ఇండస్ట్రీ తిరిగి చెన్నైకి వెళ్ళిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? మొత్తానికి ఇండస్ట్రీలో అయితే ఒక ఆలోచన మొదలైంది. చూడాలి ఏం జరుగుతుందో.